వెల్కమ్ టు A9 టీవీ. రాష్ట్ర మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఆర్యవైశ్య నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఒంగోలు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు కుంభ భాస్కర్ రెడ్డి ఒంగోలు శివారును ఉన్న శ్రీకర విల్లాస్లో జరిగిన అవినీతి విషయంలో తాను పోరాటం చేస్తున్నందుకు ఇటీవల బాలినేని శ్రీనివాసరెడ్డి తనను దుర్భాషలాడడం జరిగిందని, అందువల్ల బాలినేనిపై చర్యలు తీసుకోవాలని సుబ్బారావు గుప్తా తన ఫిర్యాదు పేర్కొన్నారు. ఆయన వెంట టీడీపీ యువ నాయకుడు రావూరి బుజ్జి తదితరులు ఉన్నారు. నమస్కారం మీడియా మిత్రులందరికీ. గత 4 రోజుల నుంచి ఒక యుద్ధ వాతావరణం ఒంగోలులో జరుగుతుంది. అది ఎవరి వల్ల జరుగుతుంది అనేది మీకు అర్థమైంది. చాలా దారుణమైన పదాలు వాడడం జరుగుతుంది మీడియాలో. ఎవరైతే శ్రీకర డెవలపర్స్ దగ్గరికి పోయి అక్కడ అవినీతి అక్రమాలు బయటికి తీస్తాను, ఆధారాలతో వస్తాను, కొండా భాస్కర్ రెడ్డి గారు మీరు రండి నేను నిరూపిస్తానంటే అక్కడికి అతను వస్తే నేను కాగితాలు వచ్చి నిరూపించలేకపోతే ఈ రాష్ట్రం వదిలిపోతానని కూడా చెప్పా. అయితే దానికి రియాక్ట్ అయిన మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఎవరెవరినో పంపిస్తున్నారు ఫ్లెక్సీలు అని ఏయో పిచ్చి పట్టినట్టు మాట్లాడాడు. ఓకే, నా వెంచర్కి ఎవరన్నా వస్తే లంజా కొడుకుల్ని చెప్పుతో కొడతా అన్నాడు. నేను దానికి చొక్కా ఇప్పి మరి సవాలు విసిరా. ఆ సవాల్కి అతను ఏం సమాధానం చెప్పాడో చెప్పలేదో నాకు అనవసరం. నేనైతే ఆ టయానికి ఒక ఆర్యవైశ్య దమ్మున్న నాయకుడిగా పోయా, టీడీపీ లీడర్గా లేడు మనిషి. మనం ఏం చేయాలి? వాళ్ళు రావాలి కదా, బాబు వచ్చావు ఏం జరుగుతుంది, నువ్వు ఆధారాలు తేయ్యా చూపించు, అక్రమాలు ఉంటే చూపించమనాలి. అతనికి సెంటుకి భూమికి అంగుళానికి ఇంచెలకి ఏమీ తేడా తెలియదు. ఎవడైతే వెంచరేసారో అన్నీ తెలిసిన వాళ్ళు వస్తే నేను నిరూపిస్తా అన్నాను. ఇదిగో ఈ చట్టం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం లంజా కొడక చెప్పుతో కొడతాను అని వాడినందుకు ఏ చట్టం అయితే ఉందో దాని ప్రకారం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా వచ్చిన ఎస్పీ గారు ఉన్నారో కృతజ్ఞతలు. చాలా నిజాయితీ గల హానెస్ట్ ఆఫీసర్ నిన్నాము. వర్క్లో కూడా తాట తీసేస్తాడని నిన్నాము. అది ఫస్ట్ కేసు. బహుశా కొత్త ఎస్పీ గారికి స్వాగతం పలుకుతున్న అది ఫస్ట్ కేసు. దాన్ని పరిశీలిస్తారని, దాని మీద తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. ఇది మనకు 1 టౌన్ వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్, ఇది మనం పెట్టినందుకు. అలానే మా కూటమి తరఫున తెలుగుదేశం నాయకుడు, యూత్ నాయకుడు బుజ్జి గారు కూడా వచ్చారు. గుప్తా గారు ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం. నేను కూడా మీడియాలో వర్క్ చేసామండి. మేమందరం కలిసి 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినారు. ప్రజారాజ్యంలో కూడా మేమందరం పనిచేయటం లేదు. ఆయన ఏందో, ఆయన సిద్ధాంతాలు ఏదో మాకు తెలుసు. కానీ నాకు తెలియంది ఒకటి ఏంటంటే, ఈ వైసీపీ వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మాటల్లో నేను వింటాం. నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఆర్యవైశ్యులు ఎక్కడైనా భారతదేశంలో గంజాయి అమ్ముతారా? ఆర్యవైశ్యులు వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకునే వాళ్ళే కానీ పక్కన వాళ్ళ మీద వెళ్ళేవాళ్ళు కదా. అలాంటి ఆర్యవైశ్యులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మీదకి లాగి వాళ్ళ బలహీనతల్ని వాడుకొని ఈరోజు ఏదో చేద్దాం అనుకున్నాడు. పాపం వాళ్ళ శాపం తగిలే అతను ఈరోజు ఎప్పుడూ రాని మెజార్టీతో దామచల జనార్దన్ గారు గెలిచి ఎప్పుడు లేని ఓటమితో ఈరోజు 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్ అన్నాడు. కానీ ఈరోజు వాళ్ళ శాపం తగిలి ఈరోజు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఎదిలేదు, రాష్ట్రం మొత్తం తగిలింది. కానీ నిన్న కూడా ఇంకా వాళ్ళు మారలా. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాజకీయ నాయకుడిగా 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉన్నాడని చెబుతున్నాడు. ప్రెస్ మీట్లో ఎలాంటి పదజాలాలు వాడాలి, అలాంటి బూతులు అంటే మనం కూడా మామూలుగా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కూడా మాట్లాడుకోలేం. అలాంటి పదజాలాలు వాడి ఆర్యవైశ్యుల్ని అలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడి ఈరోజు గుప్తా గారు ఇక్కడ దాకా ఈ ప్రయాణం చేయడానికి కారణం ఏంటంటే, ఆయన వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడంటే, ఏమన్నాడు? అందరం కలిసి పనిచేద్దాం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి విజయం కోసం అందరం కలిసి పనిచేద్దాం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు కొద్దిగా మార్చుకోండి మీ ప్రవర్తన అన్నాడు. ఆ ప్రవర్తనకి ఆ రోజు నుంచి ఆయన మీద యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ యుద్ధం ఈ రోజు అతను ఓటమికి కారణమైంది. కాబట్టి ఆర్యవైశ్యులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అందరూ గుర్తించి ఈరోజు రాష్ట్ర వైసీపీకి ఓటమికి కారణమయ్యారు. కాబట్టి ఈరోజు నన్ను కూడా చాలా, నేను పార్టీ మారిన కాడి నుంచి నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. నేను కూడా ఆ రోజు పార్టీ మారేటప్పుడు ప్రెస్ మీట్ పెడతా అన్న, 2 రోజుల్లో నా ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. నేను కూడా వాళ్ళ భాగవతాలు బయట పెడతాను. థ్యాంక్ యూ.